అయిపోయింది, అది ముగిసిపోయింది. చింతపండు నవీన్గానే ఆయన్ని మాట్లాడుకుందాం కాబట్టి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికే కట్టుబడి ఉన్నాను. నేను ఏ దురుద్దేశంతో అనలేదు. సాధారణంగా తెలంగాణలో మాట్లాడుకునే మాటలనే నేను అన్నాను తప్ప ఆవిడ పట్ల నాకు ఎటువంటి దురుద్దేశం లేదు దాని గురించి మాట్లాడడానికి అనేది ఆయన చేస్తున్న విషయం. కానీ తప్పు మాట్లాడారు, ఆడబిడ్డని తప్పుగా మాట్లాడారు కాబట్టే ఈ దాడి చేయాల్సి వచ్చింది అనేది జాగృత నాయకులు చెప్తున్న వర్షన్. దానికి సంబంధించి కంప్లైంట్లు కూడా ఇచ్చారు, ఇవన్నీ కూడా జరిగాయి. సో ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయం మీద? ముందుగా తెలంగాణ ప్రజలకి, ప్యానెల్ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఈరోజు అంటే నిజంగా కూడా రాజకీయాలలో ఒక మహిళని, అంటే ఆయనే ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయ్యుండి సాటి ఒక మహిళా ఎమ్మెల్సీని పట్టుకొని, అంటే వాడుక భాషలో మీరు ఇప్పుడు ఇంత బాగా చెప్పారు. ఆయన నేను అనలేదు అన్నాడు, పొరపాటు అని చెప్పిండు. నేను పొరపాటు ఏం లేదు, జస్ట్ నేను ఉద్దేశంగా, అసలు మీరు ఆయనది కనుక చూసుంటే ఇదంతా జరిగి మేము వెళ్ళి ఖండించిన తర్వాత కూడా మళ్ళీ నిన్నటికి నిన్న కూడా ఆమె ఏమన్నా ఐశ్వర్యరాయ అంటే మళ్ళీ ఇక్కడ ఇంకొక మహిళని, ఇంకో ఐశ్వర్యరాయని తీసుకున్న పేరు కూడా మళ్ళీ ఇంకొక మహిళనే కించపరుచుతున్నాడు. ఇక్కడ రాజకీయాలలో ఫస్ట్ ఇందాక మనకు బీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు కూడా మాట్లాడిండ్రు. ఏంటంటే మగవాళ్ళు మాట్లాడుకున్నప్పుడు సంభాషణ ఏది మాట్లాడుకున్న సామెతలు అది వేరేలాగా ఉంటుంది. సాటి మహిళ గురించి మాట్లాడినప్పుడు మేము కూడా అదే చెప్తున్నాం. వాడుక భాషలో ఉండొచ్చు, తెలంగాణలో సామెతలు ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు, కానీ ఒక మహిళ గురించి మాట్లాడుతున్నప్పుడు క్లియర్గా ఆయన మెన్షన్ చేసింది బీసీ బిల్లు శాంక్షన్ అయితే దానికోసం నువ్వెందుకు సంబరాలు చేసుకుంటావు, నీకేమన్నా కంచం పొత్తుందా మాతోని, మంచం పొత్తుందా అని క్లియర్గా ఆయన మాట్లాడిన మాటని ఈరోజు తెలంగాణ సమాజం ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది, తెలంగాణ మహిళలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? ఇదంతా కూడా ఇప్పుడు రాజకీయాలకు అతీతం. అంటే మహిళ మీద జరిగినప్పుడు అది ఏ పార్టీ వాళ్ళైనా సరే ఒక మహిళగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నిజంగా కూడా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినందుకు మేము సంతోషిస్తున్నాం, ఎందుకంటే ఆయన ఖండించినందుకు. దాడి అనేది అక్కడ దాడి చేయడానికి కాదు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మేము కొంతమంది జస్ట్ అక్కడ వెళ్ళి క్షమాపణ అడగాలి. వెళ్ళిన స్లోగన్స్ కూడా అక్కడ స్టార్టింగ్ దగ్గర నుండి వీడియోస్ అన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి, అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. స్లోగన్స్ ఇచ్చుకుంటూ జై కవితక్క, జై తెలంగాణ అని స్లోగన్స్ ఇచ్చుకుంటూ కవితక్క క్షమాపణ చెప్పాలి అనతోనే డైరెక్ట్ మిర్రర్లో నుండి వాళ్ళ గన్మెన్ డైరెక్ట్గా గన్ పెట్టుకొని స్టార్ట్ చేసిండ్రు. ఫస్ట్ ఫైరింగ్ డౌన్ కింద చేసిండ్రు, మొత్తం 5 సార్లు ఫైరింగ్ చేసిండ్రు. దాంట్లో 2 సార్లు కింద, 3 సార్లు పైన చేసిండ్రు. ఫస్ట్ వాళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేయడంతోనే మా వాళ్ళు అక్కడ ఉన్న జెంట్స్, ఇప్పుడు మేము లేడీస్ ఉన్నాం క్షమాపణ చెప్పాలని మేము అంటాం, అక్కడ యూత్ ఉన్నారు, వాళ్ళంతా కూడా ఫైరింగ్ చేయడంతోనే ఉన్న ఫర్నిచర్ని కొట్టడము, గాయాలు అవ్వడము ఇదంతా జరిగింది. అక్కడ మేము వెళ్ళింది క్షమాపణ చెప్పమని అడగడానికి వెళ్ళిన వాళ్ళని మా మీద రివర్స్గా ఒక మహిళ అని చూడకుండా మా తెలంగాణ జాగృతి కార్యకర్తని, ఒక మాజీ కార్పొరేటర్ని గన్మెన్ ఇలా చెయ్యి పట్టుకొని నెట్టేస్తాడు ఆయనే. అప్పుడు ఆ మహిళకి ఏమనిపించదా, అంటే నువ్వు ఎంతసేపటికి గన్ను లాక్కున్నారు అని ఇదంతా క్రియేట్ చేస్తున్నారు. కానీ వీడియోస్ అన్ని ప్రూఫ్లు అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి, అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి పోలీసులకు మేము అన్నీ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఈ రోజు ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం, ఎందుకంటే ఆ రోజు సీఎం గారి భార్యని కూతురు మీద ఒక కామెంట్ చేసిండ్రు అని చెప్పి సోషల్ మీడియాలో మాట్లాడిండ్రు అని చెప్పేసి ఆ జర్నలిస్టులని, మహిళా జర్నలిస్టులని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు కదా. ఇప్పుడు మేము కూడా ఆడబిడ్డలమే, మా అక్క కూడా తెలంగాణ ఆడబిడ్డనే, మేము సాధారణ మహిళలకు కూడా అదే ఉండాలి, అదే పద్ధతి ఉండాలి. ఈ రోజు ఇంత బహిరంగంగా ఇంతమంది పబ్లిక్లో ఒక బహిరంగ స్టేజ్ మీద కవితక్క గారి గురించి అట్లా మాట్లాడినప్పుడు ఈ రోజు మేము అడుగుతున్నాం గవర్నమెంట్ నుండి ఏం యాక్షన్ తీసుకుంటారు. 4 సార్లు వాళ్ళు ఏమన్నా గుండాలా, రౌడీలా మేము వెళ్ళింది, మేము క్షమాపణ చెప్పమని అడిగితే అందులో మహిళలు కూడా ఉన్నారు, మా మీద 5 సార్లు ఫైరింగ్ చేసే అవసరం ఏమొచ్చింది? ఇప్పటి వరకు ఈ రోజు కూడా ఉమెన్ కమిషన్ దగ్గరికి వెళ్తే మాకు 11 o'clockకి అపాయింట్మెంట్ ఇచ్చి రమ్మని చెప్పి మేము 12:31 వరకు కూడా వెయిట్ చేసినా కూడా రాలేదు. అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళండి అని సెక్రటరీ కూడా తీసుకోవడానికి వాళ్ళు రెడీగా లేరు. కనీసము మేమిచ్చిన కంప్లైంట్ని ముట్టుకోవడానికి కూడా వాళ్ళు రెడీగా లేరు. వీడియోలు తీయొద్దు, ఫోటోలు తీయొద్దు అంటారు, ముట్టుకోవద్దంటారు. జస్ట్ అక్కడ ఉన్న ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఈరోజు మేము కంప్లైంట్ వచ్చినాం. తనతో మీ అందరు మీడియా సాక్షిగానే మా జాగృతి నాయకులు ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడితే వాళ్ళు ఏంటి 12కి వస్తామంటారు, 10 minutes అన్నారు, మమ్మల్ని 1 వరకు ఎండలో వెయిట్ చేయించిందే కానీ రాలేదు. మేము ఏం కోరుకుంటున్నాం అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, సరే నవీన్ మాట్లాడిన మాటలు
మహిళను ఉద్దేశించి అలా మాట్లాడడము అభ్యంతరకరమే, దాన్ని అందరూ కూడా ఖండిస్తున్న విషయమే. కానీ అంత మాత్రాన దానికి లీగల్గా ప్రొసీడ్ అవ్వకుండా ఆఫీస్ మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే ఒక చర్చ కూడా నడుస్తుంది. ఆఫీస్ మీద దాడి చేయలేదు. దాడి చేయాలి అని అనుకుంటే అది విన్న తర్వాత ఆయన ఇంట్లో ఉండడం తెలిసింది, ఇంటికి వెళ్ళొచ్చు. కానీ మాకు కవితక్క గారు చెప్పినది వ్యక్తిగతంగా, ఇప్పటి వరకు మీరు కవితక్క ఎన్ని వీడియోలన్నా చూడండి, ఎవరిని కూడా పర్సనల్గా కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి మాట్లాడదు. మాకు చెప్పేది కూడా అంతే, ఏదైనా ఇష్యూ ఉంటే ఇష్యూ బేస్డ్గానే మాట్లాడాలి, పర్సనల్గా పోవద్దు అని. అందుకోసమని ఆ రోజు తెలిసిన వెంటనే ఆయన ఫ్యామిలీతో ఉన్నా కూడా అక్కడికి వెళ్ళలేదు. ఆఫీస్కి వెళ్ళి క్షమాపణ చెప్పమని మహిళల మేము అడుగుతామని చెప్పేసి మేము ముందుండి అడగాలి అని క్షమాపణ చెప్పాలి అని డిమాండ్తో మేము వెళ్ళినాము. అక్కడ మా మీద ఫైరింగ్ చేయడంతోనే అది రియాక్షన్ వేరే అయిందే తప్ప దాడి చేయాలి అని వెళ్ళింది కాదు. దాడులను జాగృతి కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎంకరేజ్ చేయదు, ఎక్కడికక్కడ మేము ఖండిస్తూనే ఉంటాం. కానీ ఇది తెలిసిన తర్వాత మేము సోషల్ మీడియాలో కవితక్క గారి గురించి ఇలా మాట్లాడడం తప్పు అని మా సోషల్ మీడియా వేదికగా మేమందరం కూడా వాయిస్ ఇచ్చి పెట్టినాం, మీరు క్షమాపణ చెప్పండి అని. మరి ఎక్కడ మాకు మేము మార్నింగ్ 10:30 అరౌండ్ 10:30 వరకు వెయిట్ చేసినాం, అయినా కూడా ఆయన దగ్గర నుండి ఎట్లాంటి స్పందన అనేది రాలేదు. అప్పుడే మేము రియాక్ట్ కావాల్సి వచ్చింది, మా అంతటా మేము రియాక్ట్ కావాల్సి వచ్చింది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకి 12:30కి మేము కవితక్క గారితో వెళ్ళాల్సిన మేము వెళ్ళలేక అది అనుకోకుండా అటు వెళ్ళాల్సిన వాళ్ళం ఇటు వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఎంత బాధ అంటే, ఒక మహిళని మాకు నిజంగా బాధ ఉంటుంది కదా, ఆమెను ఇన్స్పిరేషన్ గా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం మేము, కాబట్టి మాకు బాధ ఉంటుంది, మాకు ఆవేదన ఉంటుంది. ఎవరి గొప్పతనం వాళ్ళకు ఉంటుంది, మేము మా అక్క గొప్పతనం మాకు ఉంటుంది. కాబట్టి మేము ఆ బాధతోని ఆవేదనతోని క్షమాపణ చెప్పమని మేము వెళ్ళినాము. ఆయన మా మీద రివర్స్ అయినరు కాబట్టి అది దాడి జరిగి మా వాళ్ళకి ఎలాంటి గాయాలు కూడా కాలేదు. అయింది మా జాగృతి నాయకులకే గాయాలైనాయి, మా మహిళలకే గాయాలైనాయి తప్ప వాళ్ళకి ఎలాంటివి కాలేదు. ఇప్పటికి కూడా మేము కోరేది ఒకటే, క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఈ సమాజంలో మనము పాలిటిక్స్ లో ఇట్లాంటివి ఎంకరేజ్ చేయొద్దు. సంధ్యారెడ్డి గారు, ఏదైతే ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉన్న వ్యక్తిని అలా మాట్లాడండి, ఎమ్మెల్సీ హోదానా ఇంకేదా అనేది పక్కన పెడితే ముందుగా అక్కడ ఒక మహిళను ఉద్దేశించి అలా మాట్లాడడం అభ్యంతరకరం. దాని మీదే మేము ఆయన క్షమాపణ చెప్పాలని అడగటానికి వెళ్తే దాడి వరకు వెళ్ళింది. ఆ తర్వాత గన్మెన్ల కాల్పులు ఇవన్నీ చేయబట్టే మేము దాడులు చేశాం తప్ప మాకు ఆ ఉద్దేశం లేదు వెళ్ళినప్పుడు అనేది అదొక వర్షన్. అయితే ఇవాళ ఆయన మీద కంప్లైంట్ చేయడానికి మహిళా కమిషన్ దగ్గరికి వెళ్తే ఆ కంప్లైంట్ తీసుకోవడానికి కూడా అక్కడ ఎవరూ లేరు అనేది నిన్న కవిత గారు మాట్లాడుతూ కూడా ఈ విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే దీని వెనుక ప్రభుత్వం కూడా ఉంది అనే ఒక, అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది అనే ఒక ఆలోచించాల్సి